రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3న ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే కార్మికుల యొక్క భద్రత కల్పించాలని చెప్పి, అలాగే విశాఖపట్నంలో చనిపోయినటువంటి ఉక్కు కర్మాగారంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తక్షణమే కూటమి ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పోయినటువంటి నారా లోకేష్ గారు తూతూ మంత్రంగా కార్మికులు చెబుతున్నా వినిపించుకునే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు దాదాపు 10 మంది కార్మికులు చనిపోతే గత ప్రభుత్వంలో కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు తక్షణం ఇవ్వాలని చెప్పి అలాగే ప్రమాదంలో చికిత్స పొందినటువంటి కార్మికులకు కూడా ఈరోజు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం ఏఐటీసీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో దాదాపు 500 మంది కార్మికులు చనిపోయినారని చెప్పి వాళ్ళ లెక్కలే చెబుతున్నారు. ఏదో సంఘటన జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేదా అగ్నిమాపక దళం కానీ లేదా ఇతర విభాగాలకు చెందినటువంటి శాఖ అధికారులు అక్కడ పర్యవేక్షణ లోపం మూలంగానే మరో పక్క ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరోక్షంగా ప్రైవేటు పరం చేయడానికి నాణ్యత లోపంలో ఉన్నటువంటి యంత్రాలు అక్కడ ఉపయోగించడం మూలంగానే కార్మికులు చనిపోయినారని చెప్పి అధికారులు ఒక్క చెబుతున్నా కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఉంది. విశాఖకు ఇప్పటికైనా సొంత గనులు కేటాయించి ప్రభుత్వం ఆధీనంలోనే నడిపేందుకు ప్రకటన చేయాలని చెప్పి ఏఐటీగా డిమాండ్ చేస్తున్నాం. జూలై 3న జరిగేటువంటి ఆందోళనలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐటీసీగా కార్మిక సంఘాల తరఫున చెప్పదలుచుకున్నాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి మేము కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. రెండో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్మికు కల్పించాల్సినటువంటి హక్కులు కల్పించుకోకుండా, స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించుకోకుండా ప్రైవేటీకరణ దృష్టితో స్టీల్ ప్లాంట్ను ధ్వంసం చేయడానికి ఒక కుట్రపూరితంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా సీరియస్గా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అటు తెలుగుదేశం కానీ, లేకపోతే జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కలిసి కూడా స్టీల్ ప్లాంట్ని రక్షించాలన్న ఆలోచన కానీ, తపన కానీ, చిత్తశుద్ధి కానీ, పట్టుదల కానీ లేదు అని చెప్పి మేము కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. రెండోది, కార్మికుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. చేసే పరిస్థితి లేదు. మేము కార్మిక సంఘాలుగా సిఐటి ఏఐటీసీగా అడుగుతున్నాం. మినిమం ఒక కార్మిక కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ₹1 కోటి వెంటనే ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. అంటే చిత్రగాతులు చాలా గాయాలై ఇబ్బంది అయి ఉన్నటువంటి వాళ్ళకు 50 లక్షలు ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికి 10 మంది చనిపోయారు, ముద్దయినారు. చాలా దారుణం. వెంటనే ఈ ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు మేము కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే స్టీల్ ప్లాంట్ను రక్షించాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ రేపు 3వ తేదీ కడప నగరం ఆర్డీఓ ఆఫీస్ వద్ద జరుగు ఆందోళన కార్యక్రమంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ఏఐటీసీ సిఐటిగా ఈరోజు అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.